వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కాళేశ తొలగింపుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. ఆయన అనుకుంటే 10 మంది సహాయకులను పెట్టుకునేవారన్నారు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరూ అనుమతించరు. అయితే చెయ్యి గాయం కారణంగా గన్మెన్ కాళేశ ఔదార్యపూరితమైన సహాయం చేసినట్లు వివరించారు. సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో తనని కలవటానికి వెళ్తున్నప్పుడు 74 ఏండ్లకు పైగా వయసున్నటువంటి సీనియర్ సిటిజన్, అందులోనూ కూడా తనకు ఒక 2 నెలల ముందు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వటం జరిగింది. ఆ జైలు ప్రాంగణానికి వెళ్ళటానికి ఇతరులకు అవకాశం లేని పరిస్థితులలో తనకు గన్మెన్ గా ఉన్నటువంటి కాళేశ ఆ దిండు ఇంకొక వస్తువు ఏదో మోస్తున్నందుకు చిత్తూరు ఎస్పీ ఆ కాళేశను సస్పెండ్ చేసినట్టుగా పత్రికల ద్వారా మనకందరికీ కూడా తెలియవస్తుంది. రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రము సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ చాలా మంచి విషయాలను ఈ సస్పెన్షన్ ద్వారా చర్చకు దారి తీసేటట్టు చేస్తున్నారు.